దేశంలోని 5 రాష్ట్రాల్లో రిజల్ట్ రావడం జరిగింది. మరి ఆ రిజల్టు యావత్ దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. మరి అస్సాంలో మరొకసారి బీజేపీ, బెంగాల్లో బీజీ హటావో బెంగాల్కు బచావో, అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు దేశ అభివృద్ధి, దేశ సమైక్యత, ఈ దేశం సనాతన ధర్మానికి లోబడి ఉంటుంది. ఈ దేశంలో జన్మించిన వారు మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు అని చెప్పి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎస్ఐఆర్ విధించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క బీజేపీ ప్రభంజనం దేశవ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా మరి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఆకర్షితులై దేశం సుభిక్షంగా ఉండాలంటే, దేశం భద్రతగా ఉండాలంటే, దేశానికి దేశ ద్రోహులు రాకుండా ఉండద్దంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, వికసిత్ భారత్ లక్ష్యంగా 24/7 పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా మొట్టమొదటిసారి అంటే 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు మన రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల వరకు కూడా మరి బీజేపీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడానికి దిశ దశ మరి చూపించడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోనికి రాబోతుందని చెప్పేసి శ్రీకారం చుట్టడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభను కూడా దిగ్విజయం చేసి ఇదే స్ఫూర్తితో రాబోయే ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని కాషాయం జెండా ఎగరవేయాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నితిన్ నబీన్ గారి నాయకత్వం.